ఏకాదశి వ్రత భంగం చేయించటం వలన ఎలాంటి దోషం వస్తుంది? వ్రతభంగం ఎందుకు చేయిస్తారు? అసలు మామూలుగా ఏమిటంటే ఏకాదశి వ్రతం చేయకపోతేనే చాలా దోషం అని చెప్తారు. ఏకాదశి రోజు భోజనం చేయటం వలన చాలా దోషం అని చెప్తారు. విష్ణుమూర్తిని అర్చించకపోవటం వలన ఒక దోషం అని చెప్తారు. అయితే ఎవరు చేయకపోతే వాళ్ళకి దోషాలు వస్తాయి, అదందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నిష్ఠగా నేను ఏకాదశి వ్రతం చేస్తాను అని ఎవరైనా సంకల్పించినప్పుడు వాళ్ళని భంగపరిచినా కూడా మహాదోషం వస్తుందిట, వాళ్ళకి అడ్డుపడినా కూడా మహాదోషం వస్తుందిట. అంటే మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే, ఎవరైనా భగవంతుడి పూజ కోసం ముందుకు వెళ్ళినప్పుడు ఒక గుడికి వెడతానంటే అడ్డుకోవడం, ఒక పూజ చేస్తానంటే అడ్డుకోవడం, ఒక దానం చేస్తానంటే అడ్డుకోవడం, ఒక వ్రతం చేస్తానంటే అడ్డుకోవడం ఎవరు చేస్తారో వాళ్ళకి మహాదోషం ఏర్పడుతుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దానం చేస్తానన్నటువంటి బలి చక్రవర్తికి అడ్డుపడిన శుక్రాచార్యులకి విష్ణుమూర్తి పుల్లను పొడిచి కంటిని పోగొట్టాడు. అదేవిధంగా మనకి ఎవరైనా సరే భక్తితో నేను ఈ వ్రతం చెయ్యాలి అని సంకల్పించినప్పుడు ఆ వ్రతభంగం చేయటానికి పూనుకుంటే మాత్రం అది మహాదోషంగా చెప్తారు. అందుకని ఏకాదశి వ్రతం చేసేప్పుడు విందులు, ఏకాదశి రోజు విందులు చేయకూడదు, అంటే భోజనం పెట్టేటువంటి ఫంక్షన్స్ మనం చేయకూడదు అంటారు. ముహూర్తాలు పెట్టుకోవచ్చు కానీ ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని త్యజించాలి అంటారు. ఎందుకంటే ఎవరైనా ఏకాదశి వ్రతం చేస్తున్న వాళ్ళు కూడా మొహమాటానికి నేను వీళ్ళింట్లో భోజనం చేయకపోతే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి అక్కడ భోజనం చేసినా కూడా ఆ భోజనం పెట్టిన వాళ్ళకి కూడా దోషం ఏర్పడుతుంది. ఏకాదశి వ్రతభంగం ఎంతో మంది చేత చేయించినటువంటి దోషం వీళ్ళకి ఏర్పడుతుంది. అయితే ఈ విషయంలో మనకి పురాణంలో ఒక కథ కనిపిస్తుంది. అంబరీషోపాఖ్యానం అనేటువంటిది మనకి విష్ణు పురాణంలో కనిపిస్తోంది. అదేమిటంటే, అంబరీషుడు ఒక సంవత్సర కాలం నియమ నిష్ఠలతో ఏకాదశి వ్రతాన్ని చేయాలని సంకల్పించాడు. అదేవిధంగా చేస్తూ వచ్చాడు. అయితే దూర్వాస మహాముని ఇతన్ని పరీక్షించాలని చెప్పేసి వచ్చాడు. అయితే దూర్వాసుడు ఏం చేశాడు, అంబరీషుడి దగ్గరికి ద్వాదశి రోజు వచ్చాడు. మరి దూర్వాసుడు మామూలు వ్యక్తి కాదు కదా, ఆయన ఒక మహర్షి, అందులో కోపిష్టివాడు. ఆయన వచ్చిన తర్వాత పారణ రోజు ఆయనకి అన్నం పెట్టకుండా వీళ్ళు ఎలా భోజనం చేస్తారు? అందులో మహారాజు అంబరీషుడు. తప్పకుండా మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని అడిగాడు. సరే అలాగే, నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను అన్నాడు. పరీక్ష చేయడానికి ద్వాదశి గడియలు గడిచిపోయే వరకు కూడా ఆయన నదిలోనే ఉండిపోయాడు. ఇక్కడ అంబరీషుడికి ద్వాదశి గడియలు విడిపోతున్నాయి. అక్కడ దూర్వాసుడు రాకుండా భోజనం చేసేస్తే, పారణ చేసేస్తే ఆయన శాపానికి గురి కావలసి వస్తుంది. మరి సంవత్సరం పాటు చేసినటువంటి ఏకాదశి వ్రత ఫలితం కూడా ఇక్కడ పారణ చేయకపోతే పోతుంది. ఏం చెయ్యాలి అని చెప్పేసి మీమాంస పడ్డట. అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులంతా కూడా ఆయనకేం చెప్పారంటే, అందరికీ కూడా తులసి తీర్థాన్ని ఆవపోసనగా ఇచ్చి ఆ మహర్షి వచ్చే వరకు ఆగి ఆ తరువాత ఆయనకి కూడా సపర్యలు చేసి ఆయనతో పాటు అందరికీ ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పారట. అంటే వ్రత ఫలితం పోకుండా ఉండడం కోసం ఆయన తులసి తీర్థాన్ని అవపోసనగా ఇచ్చాట. ఆ వెంటనే దూర్వాసుడు ఉగ్రుడై అక్కడికి వచ్చాట. నాలాంటి మహర్షి వస్తే నన్ను నిర్లక్ష్యం చేసి నేను రాకుండా నువ్వెలా ఈ ఆతిథ్యాన్ని అందరికీ ఇచ్చావు, ఎలా పాలన చేశావు, నేను నిన్ను శపిస్తాను అన్నట్ట. అంబరీషుడు ఏం మాట్లాడలేదు. విష్ణుమూర్తిని తలుచుకున్నాడు. తల వంచి వినయంగా నమస్కరించి తల వంచాడు. వెంటనే విష్ణుమూర్తి ఏం చేశాడు, తన సుదర్శన చక్రాన్ని పంపించట. ఆ సుదర్శన చక్రం దూర్వాసుడు వెంబడి పడింది. దూర్వాసుడు వెంటనే కైలాసం వెళ్ళాట. శివుణ్ణి అడిగాడు, దీనిలో నా ప్రమేయం ఏమీ లేదు కాబట్టి నేను దీనికి ఏమీ చెయ్యలేను అన్నట్ట. ఆ తర్వాత బ్రహ్మలోకం వెళ్ళాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడు కూడా అదే జవాబు చెప్పాడు. ఆ తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళాట. విష్ణుమూర్తిని శరణు వేడుకున్నట్ట. మరి సుదర్శన చక్రాన్ని పంపించింది ఆయనే కదా. హే నారాయణ, దీన్ని ఉపసంహరించు అని అడిగాట. నేను ఈ సుదర్శనాన్ని వదిలాను ఎందుకు, నా భక్తుణ్ణి కాపాడటానికి. ఏకాదశి వ్రతం చేస్తున్నటువంటి అంబరీషుణ్ణి ఫలితాన్ని పోగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేశావు కాబట్టి ఈ సుదర్శనాన్ని నేను వదలాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. నువ్వు ఎవరికి వ్రతభంగం చేయపోయావో వాళ్ళని శరణు వేడుకో అని విష్ణుమూర్తి చెప్పాట. అప్పుడు దూర్వాసుడు తిరిగి మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వచ్చి,
నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, నిన్ను పరీక్షించాలనుకున్నాను, నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు, నీకు త్రిమూర్తుల అనుగ్రహం ఉంది, విష్ణుమూర్తి కూడా ఈ వ్రతభంగం చేసిన వాళ్ళకి నేను వాళ్ళని కాపాడలేను అని చెప్పాడు. నువ్వు ఎలాంటి భక్తుడివో, నువ్వు ఏ విధంగా ఈ వ్రతాన్ని చేశావో, ఆ ఫలితం నీకు ఏ విధంగా దక్కిందో నాకు తెలుసు. అందుకని ఏకాదశి వ్రత భంగాన్ని చేయటానికి ఎవరు కూడా పూనుకోకూడదు, అలాంటి వాళ్ళని ఎవరు పరీక్ష చేయకూడదు. అంటే ఇక్కడ మనకి తెలిసేటువంటి విషయం ఏమిటి? ఎవరైనా సరే అలా వ్రతభంగం చేయటం వలన దూర్వాసుడు విష్ణుమూర్తి కోపానికి ఎలా గురి అయ్యాడో, అదేవిధంగా ఎవరైతే ఇలా పూజలు చేసేవాళ్ళని, గుడికి వెళ్ళేవాళ్ళని, దానం చేసేవాళ్ళని, ఏకాదశి వ్రతం చేసేవాళ్ళని, ఉపవాసం చేసేవాళ్ళని అడ్డుకుంటారో వాళ్ళకి కూడా ఇలాగే విష్ణుమూర్తి ఆగ్రహానికి గురి కావలసినటువంటి అవసరం ఏర్పడుతుందని తెలుసుకోవాలి. అందుకని సన్మార్గంలో వెళ్ళే వాళ్ళకి, భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎవరు అడ్డుకోకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సాలూరు నుంచి భానుమతి గారు రాస్తూ ఉన్నారు. మా పెద్దమ్మాయి కొడుకు చిరంజీవి బాల వెంకట సుబ్రహ్మణ్య సాయి కౌండిన్య 2005వ సంవత్సరంలో పుట్టాడు. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఉపనయనం జరిపించాలని అనుకుంటున్నాం, చేయవచ్చా అని అడుగుతున్నారు. ఇది మంచి సందేహం అమ్మా. ఎందుకంటే కరెక్ట్గా మనకి శాస్త్రం ఏం చెప్తోంది? గర్భాష్టమాన అంటే పిల్లవాడికి 7వ సంవత్సరం నిండకుండా తల్లి గర్భంలో ఉన్నటువంటి సంవత్సరాన్ని కూడా లెక్క పెట్టుకుంటే పుట్టిన తర్వాత 7వ సంవత్సరం 8వ సంవత్సరం అవుతుంది. అంటే గర్భాష్టమాన ఉపనయనం చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా ఇప్పుడు మీరు ఉపనయనం చేయవచ్చు. ఉపనయన ముహూర్తాలు కూడా కొన్ని మనకి ఏప్రిల్ నెలలో ఉన్నాయి కాబట్టి మీరు మంచి ముహూర్తం ఆ అబ్బాయికి ఎప్పుడు ఉందో చూసి ఉపనయనం చేయండి. అయితే ఉపనయనానికి ఏమిటంటే ముఖ్యంగా మనం ముహూర్తం చాలా బాగా చూసుకోవాలి. దానికి ఆచార్య వటువు ఇద్దరికీ కూడా బాగుండాలి. ఆచార్య వటువు అంటే ఇక్కడ తండ్రి కొడుకు అనేటువంటి సంబంధం కాదు. ఉపనయనానికి ఏమిటంటే ఇక్కడ గాయత్రి మంత్రోపదేశం చేస్తారు కాబట్టి మంత్రోపదేశం చేసేటువంటి వ్యక్తిని గురువుగా భావిస్తారు కాబట్టి ఆచార్య అంటారు. వటువు అంటే కొత్తగా ఉపనయనం చేసుకుంటున్నటువంటి అబ్బాయిని వటువు అంటారు. అందుకని ఆచార్యుడు, ఆచార్యుడు అని ఇక్కడ ఎందుకు చెప్పారు? అందరికీ తండ్రే చెయ్యాలి అనేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అంటే ఎవరు ఉపనయనం చేస్తారో, అంటే మీకు మాత్రమే కాదు చాలామంది వినేవాళ్ళకి కూడా ఈ సందేహం ఉండవచ్చు కాబట్టి అందరి గురించి చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఏమిటి, అందరికీ తండ్రే ఉపదేశం చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి స్థితిలో కూడా ఏమిటంటే ఎవరు పీటల మీద కూర్చుంటారో, ఏ వ్యక్తి ఆ వటువుకు ఉపదేశం చేస్తాడో ఆ వ్యక్తికి కూడా ముహూర్తం బాగుండాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని ఎవరు గురూపదేశం చేస్తూ ఉన్నారో అతను ఆచార్యుడు. ఉపనయనం చేసుకునేటువంటి అబ్బాయిని వటువు అంటారు. అందుకని వటువుకి ఆచార్యుడికి ఇద్దరికీ కూడా ఆ ఒడుగు ముహూర్తం బాగుండాలి, ఆ ముహూర్తంలో ఉపనయనం చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఈ సంవత్సరం మీరు మీ మనవడికి ఉపనయనం నిస్సందేహంగా చేయవచ్చు. శ్రీమతి వెంకటేశ్వరి గారు ఖమ్మం నుంచి రాస్తూ ఉన్నారు. అమ్మ, మేము తులసి కోట పెట్టుకోవచ్చా? తులసి కోటను ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చా అని ఈవిడ సందేహం. అమ్మ, నిస్సందేహంగా ప్రతి ఒక్కరూ కూడా తులసి కోటను ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది ఒకటి ఆధ్యాత్మికంగా ఏమిటంటే నారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది. నిత్యం తులసికి పూజ చేస్తే ముక్కోటి దేవతలకి పూజ చేసినటువంటి పుణ్యం వస్తుంది అంటారు. మనం సైంటిఫిక్గా చూసుకోవాలి అంటే అక్కడ పాజిటివ్ ఆరా పెరుగుతుందిట. ఎవరి గుమ్మం ముందు తులసి కోట ఉంటుందో ఆ ఇంటికి భూత ప్రేత పిశాచాల బారి నుంచి వీళ్ళకి రక్షణ జరుగుతుంది. తర్వాత నెగటివ్ ఫోర్సెస్ ఇంట్లోకి రావు అని చెప్తారు. అందుకని తులసి కోటను ప్రతి వ్యక్తి కూడా, అంటే ప్రతి ఇంట్లో కూడా తులసి కోటని గుమ్మం ముందు పెట్టుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని మీరు కూడా తులసి కోటను మీ ఇంట్లో పెట్టుకోవచ్చు.